నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ఎన్నికల ప్రచారంలో రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్. వార్డు పర్యటనలో రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ర. ఆత్మీయ వాతావరణంలో నూతన వైశ్య హాస్టల్ గృహ ప్రవేశం. రాజమహేంద్రవరం రూరల్ ఏప్రిల్ 25 ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ కడియపులాంక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందన్నారు. అంతేకాకుండా జీఎస్టీని సరళీకృతం చేస్తామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అందుకే ప్రజలంతా హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కడియపులాంక వీధులలో పూల మార్కెట్లో ప్రతి ఒక్కరిని కలిసి అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఉలిశెట్టి సత్యబాబు, కేటీ రామారావు, బండారు వెంకన్న, మండ రాజు, నాగేశ్వరరావు, చిన్నారావు, శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా హస్తం గుర్తుపై పోటీ చేయించిన మనవాడు, మంచివాడు, విద్యా వినయం ఆశిస్తున్నాము. పేదల సంక్షేమం గారికి తమ అమూల్యమైన పవిత్రమైన ఓటుముద్ర హస్తం గుర్తుపై పోటీ చేయించిన మనవాడు, మంచివాడు, విద్యా వినయశీలి శ్రీ గిడుగు రుద్రరాజు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి నగరానికి ఒక ప్రత్యేకత, విశిష్టత ఉందని, దాన్ని మరింత విస్తృత ప్రచారం వచ్చేలా అన్ని విధాల అభివృద్ధి చేస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు. శుక్రవారం ఉదయం నగరంలోని 25వ వార్డు నేతాజీ స్కూల్ వద్ద నుండి గడప గడపకు కార్యక్రమం వార్డు ఇన్ఛార్జ్ అడప రఘు ఆధ్వర్యంలో ఎంపీ నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. వార్డులోని అన్ని వీధులలోనూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ముచ్చటించారు. ప్రభుత్వ పరంగా ఏమేమి సంక్షేమ పథకాలు అందుతున్నది లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కమిషన్లు తీసుకునే సంస్కృతి ఆదిరెడ్డి కుటుంబానికి ఉందని ఆరోపించారు. వారికిలాగే కమిషన్లు ఏమైనా నేను తీసుకుంటున్నాననే అనుమానంతో ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. ఆదిరెడ్డికి మాదిరి కమిషన్లు తీసుకునే కుటుంబం మాది కాదని అన్నారు. నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని, తన తుది శ్వాస వరకు ప్రజల మధ్యనే ప్రజలతోనే ఉంటానని చెప్పారు. సిటీ ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే రాజమండ్రి నగరంలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు అడప హరి, రొక్కం త్రినాథ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నగరంలోని సెంట్రల్ జైల్ రోడ్లో దివ్య దంపతులు శ్రీకాకుళపు సుబ్బారావు నాగరత్నం పేరిట నూతనంగా నిర్మించిన వైశ్య హాస్టల్ గృహ ప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. తరలివచ్చిన వైశ్య సోదరుల మధ్య ఈ కార్యక్రమం పండుగ సందడిని తలపించింది. వైశ్య హాస్టల్ సేవల్లో అనునిత్యం కర్తాక్రియగా నిలుస్తున్న వైశ్య హాస్టల్ గౌరవ అధ్యక్షులు శ్రీకాకుళపు శ్రీరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతుల నేతృత్వంలో పురోహితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 1640 గజాల విస్తీర్ణంలో 60 గదులతో ఈ భవనాన్ని అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్మించారు. గృహప్రవేశం సందర్భంగా శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేశ్వరరావు, కార్యదర్శి సచివరపు సత్యనారాయణమూర్తి, కోశాధికారిగా మండవలి శివ, సచివరపు గోకులమురళి, శ్రీకాకుళ సీతారామాంజనేయులు, తీగల రాజా, బొండాడ ప్రభాత్, పెంటపాటి సుభాష్, మద్దాల శ్రీనివాస్, పులవర్తి లక్ష్మణ్ స్వామి, కుస్మంచి సుబ్బారాయుడు, వంకాయల శ్రీనివాస్, మూర్లగడ్డ సుబ్బారాయుడు, కంచర్ల బాబీ, కొనుగళ్ల సత్యబాబు, గాదకిషోర్, బలభద్ర వెంకట్రాజు, గొల్లపూడి రామలింగేశ్వరరావు, కొల్లేపల్లి సుభాష్, గ్రంథి బాబ్జీ, వెత్సా బాబ్జీ, డాక్టర్ నందిపాటి రామకృష్ణ, డాక్టర్ బలభద్ర వెంకట్రాజు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సంపత్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ పాండ్రంగారావు, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, వాకచర్ల కృష్ణ, పులవర్తి వెంకటేష్, మద్దుల మురళీకృష్ణ, నాళం రోషయ్య, చొప్పర్ల బ్రహ్మాజీ, కంచర్ల రాజా, పండు, ఈనమూరి రాంబాబు, పందిరి వీరభద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు. నూతన వైశ్య హాస్టల్ భవన నిర్మాణం గృహప్రవేశ కార్యక్రమాలు చేసుకున్నాం. ఇది రాజమండ్రిలో ఈ వైశ్య హాస్టల్ స్థాపించి దాదాపు నాకు తెలిసి 70 సంవత్సరాలు అవుతుంది. ఈ 70 సంవత్సరాలుగా అనేక వేల మంది 75 ఇయర్స్ అవుతుంది, కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా రాజమండ్రిలో కొన్ని వేల మంది పిల్లలు ఇక్కడ ఈ వైశ్య విద్యార్థి వసతి గృహంలో చదువుకుని ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా మనకు తెలుసు. కొందరు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రొఫెసర్స్గా, లెక్చరర్స్గా, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా, అలాగే ఇక్కడ రాజమండ్రిలో నుండి హాస్టల్లో చదువుకున్న వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం, ఐటీలో ఉన్నతమైన స్థానాల్లో ఉండడం, లేక కొంతమంది ఐపీఎస్ కూడా సాధించడం రాజమండ్రి వైశ్య హాస్టల్ యొక్క ఘనతని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, రాజమండ్రిలో పెద్దలు పూర్వీకులు ఈ రాజమండ్రిలో వైశ్య హాస్టల్ నెలకొల్పాలని ఆ రోజుల్లో ఆలోచన చేశారు. ఆ ఆలోచనకు అనుగుణంగానే రాజమండ్రి మో మార్కండేశ్వర స్వామి ఆలయం పక్కనే మరి ఆ రోజు నిర్మాణం చేసుకోవడం జరిగింది. అది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి అక్కడ చుట్టూ కళ్యాణ మండపాలు రావడం, చుట్టూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం, పిల్లలందరికీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఒక స్థలం ఎక్వైర్ చేయడం, దాదాపు 1700 గజాల స్థలాన్ని ఎక్వైర్ చేసి ఈ స్థలంలో ఒక నూతన నిర్మాణం జరగాలని చెప్పి ఆలోచన చేసి మన రాజమండ్రిలో కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వదాంజులందరూ కలిసి మరి ఒక నిర్ణయం తీసుకుని దాదాపు సర్వాంగ సుందరంగా హైజెనిక్ ఫెసిలిటీస్తో, ఇంటర్నెట్ సౌకర్యంతో, వైఫై సౌకర్యంతో, పిల్లలకి కూడా అన్ని రకాల వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఇక్కడ 200 మంది ఏకకాలంలో అకామిడేట్ అయ్యే విధంగా మరి ఇక్కడ రూమ్స్ నిర్మించడం జరిగింది. 60 రూములతో నిర్మాణం, ఒక లైబ్రరీ హాలు, ఒక జిమ్, అదే కాకుండా ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కింద ఇంకొక బ్లాక్ నిర్మాణం చేయడం, అలాగే కంప్యూటర్ ల్యాబ్ ఒకటి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇక్కడ దాదాపు రాజమండ్రిలో ఈ పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ వైశ్య హాస్టల్స్ ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి వైశ్య హాస్టల్కి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్ర నేపథ్యంలోనే మా తరంలో అంటే మేము ఉన్నటువంటి జనరేషన్లో మరి ఈ నిర్మాణం జరగాలని చెప్పి ఆలోచన చేసి రాజమండ్రిలో వైశ్య హాస్టల్ మరి 6 స్థలం ఎక్వైర్ చేసి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రగలపాటి కనకరాజు. నేను ఈ హాస్టల్లో 81, 86 సంవత్సరాల్లో ఇక్కడ రాజమండ్రి హాస్టల్లోనే చదువుకుని ఇక్కడి నుంచి విద్యాభ్యాసం ముగిసిన తర్వాత హైదరాబాద్, బెంగళూరులో చదువుకుని తర్వాత విద్యారంగంలోనే నేను 2 ఫార్మసీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, స్కూలు, కాలేజీలు అన్నీ పెట్టడం జరిగింది. నాకు ఈ హాస్టల్ నుంచే నాకు మంచి అంటే అందరూ బ్రైట్ స్టూడెంట్స్ అందరూ రావడం, ఇక్కడ అందరూ పోటీ పడి చదవడం, దానివల్ల ఏంటంటే మా బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మంచి స్థానాల్లో అక్వై చేశారు. అలాంటి హాస్టల్ ఇప్పుడు ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఉన్న విద్యార్థులందరికీ
రాయమండ్రిలో దగ్గరగా ఉన్న అన్న యూనివర్సిటీలో చదువుకోవడానికి కానీ, గైడ్లో చదువుకోవడానికి కానీ, మెడికల్ కాలేజ్లో చదువుకోవడానికి కానీ, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ పెద్ద కాలేజీ, ఈ జిల్లాలోని మొత్తం వయసు పిల్లలందరూ ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళకి చదువుకోవడం కానీ మంచి వసతులతో ఈ కట్టిన కమిటీకి అందరికీ కూడా, ఎందుకంటే కమిటీ ఒక అద్భుతమైన హాస్టల్. అంటే ఈ రోజుకి హాస్టల్స్ ఎలా ఉండాలా, ఒక వైఫై ఎలాగ ఉండాలా, ఒక రూమ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలా, అన్నీ కూడా అటాచ్ బాత్రూమ్, ఎవ్రీథింగ్, మంచి డైనింగ్ హాల్ అన్నీ పెట్టి రాబోయే రోజుల వయసులోనూ ప్రతి స్టూడెంట్ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి హాస్టల్ ఉపయోగపడాలని ఈ హాస్టల్ కట్టిన కమిటీని అందరినీ కూడా మా పూర్వ విద్యార్థుల తరఫున నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. చెప్పండి. మాదిగల కోసం మంచి ఆలోచనలతో ముందుకు వచ్చి తమను కలుసుకొని వెడుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమకు హీరో అయితే, తమ ఓట్లతో గద్దెనెక్కి అనంతరం మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు విలన్ అని ఎంఆర్పీఎస్ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడి వరపు చిన్నసుబ్బారావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే తమ లక్ష్యమన్నారు. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాజమండ్రి టౌన్ ఇన్ఛార్జ్ రాంప్రసాద్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరి మాదిగ, వైరాల రమేష్, రాజర్ల సుధాకర్, కొలు శ్రీను రమేష్, పెద్దపూడి ఎల్లారావు, ఎర్ర ప్రతాప్, ఎజ్జల శ్రీను, తేజ తదితరులు పాల్గొన్నారు. ఏనాడు వర్గీకరణ అనంతరం ఈ బీసీలుగా ఉండబడే వ్యక్తిని, ఎస్సీలుగా కాపులుగా ఉన్న వ్యక్తిని కలుపుకుని ఒక మహాజన సోషలిస్ట్ పార్టీ యొక్క నినాదం రేపు ఎన్నికల అనంతరం వాసు తమ్ముడు గారిని ఎమ్మెల్యేగా చూడాలి. ఇది మా మాదిగ జాతి రాజమండ్రిలో ఉండబడే తమ్ముడు గారికి వేదిక మీద చెప్తున్నాం, విడిగా కూడా కలిసి చెప్తాం. ఈ రాజమండ్రిలో 59 కులాలు అందరూ ఉన్నాం. కానీ రాజకీయ పరంగా మాదిగ బిడ్డలకు అవకాశాలు వచ్చే చోట మా జనాభా దామస్ ప్రకారం మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాదిగ జనాభాను బట్టి ఏ వార్డులో మాదిగ జనాభా ఓటు శాతం ఉందో మీరు వార్డు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మా బిడ్డలకి మా కాబోయే ఎమ్మెల్యేగా వాస్తవం చెప్తున్నాం. నిన్న అప్పారావు చిన్న ప్రెస్ మీట్ పెడితే ఎంత దుర్మార్గంగా మా సోదరులు మాట్లాడారంటే 14 పేటలు మీ వెనకతలు ఉన్నాయని. తప్పు. 14 పేటలు కాదు, యావత్ రాష్ట్రంలో మాదిగ బిడ్డ కష్టపడి వర్గీకరణ చేసి 30 సంవత్సరాలు వర్గీకరణ ఉద్యమ ఫలాలు పొందిన మాదిగ ఉపకులాలు అందరూ గుర్తెరగాలి. మనలో వర్గీకరించకపోతే అసమానతలు ఉన్నాయని జస్టిస్ స్వాతంత్ర మాదిగ ఉపకులాలు మావలేక వర్గీకరణ ఎంత ఆవశ్యకత. ఈ వర్గీకరణ జరగకపోతే ఎస్సీల్లో, ఎస్టీల్లో అసమానతలు ఉంటాయి. వీళ్ళు ఏకమవ్వాలనే నరేంద్ర మోడీ గారు ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణ ప్రక్రియ మీద అన్ని రాష్ట్రాల లాయర్లు పెట్టారు. గమనించండి. వైఎస్ఆర్, టీడీపీ, జనసేన, బీజేపీలో మాదిగ బిడ్డలారా, మనం ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే ముందు కావాల్సింది 59 కులాలకి, ఎస్టీలకి ఏబిసిడి వర్గీకరణ. ఇది కేవలం మానవులకు వ్యతిరేకం కాదు, మాదిగలు మానవులకు వ్యతిరేకం కాదు. ఇద్దరు అన్నదమ్ములుగా కలిసిపోవడానికి 30 ఏళ్ల చరిత్రలో ఏ రోజు చిన్న మాదిగల మధ్య ఘర్షణ లేకుండా నడిచిందంటే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ దేశంలో, సమాజంలో అందరికీ ఉపయోగపడే ఉద్యమాలు చేస్తూ 2 కులాల యొక్క గౌరవాన్ని గౌరవించబడుతూ దేశ ప్రధాని చేత శభాస్ అనిపించుకుని దేశ ప్రజలు గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ గారిని అనిపించుకున్న రీజను నోరు కట్టుకుని పదవులకు ఆశపడకుండా కేవలం ఒక మాదిగల కోసం మందకృష్ణ మాదిగ రాలేదు. 59 కులాల్లో ఉన్న అసమానతలు పోగొట్టి సమాజంలో ముందుంచాలని, బీసీలని, ఎస్సీలని కలపాలని ఒక సిస్టమ్ మీద ఇస్తున్న ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించడం అంటే చాలా ధైర్య సాహసాలు చేయాలి. మోడీ గారు చేసిన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిని మేము అభినందిస్తున్నాం. ప్రతి మాదిగా గౌరవిస్తాడు. ఎందుకంటే 2019లో జరిగిన తప్పుదా. ఈరోజు రాజమండ్రి పట్టణ పాత్రికేయులందరూ కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమాంశాలు తెలియపరుస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానసి మాదిగ అన్న గారు ఎన్డీఏ కూటమి మద్దతిస్తూ ఆ కూటమి అభ్యర్థి గెలిపించాలి, ప్రత్యేకంగా రాజమండ్రిలో వాసు గారిని గెలిపించాలని నినాదం మాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా 175 నియోజకవర్గాలను ప్రెస్ మీట్ పెడుతున్నాము, 25 పార్లమెంట్ ప్రెస్ మీట్ పెడుతున్నాము. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఆదిరెడ్డి వాసు గారు ఎందుకు గెలవాలి, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి భరత్ ఎందుకు ఓడిపోవాలో మేము వివరిస్తాం. వాళ్ళు చేసిన తప్పులేంటో టీడీపీ మాకు చేసిన మేలేంటో మేము వివరిస్తాం. అందులో భాగంగా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా
ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకులు మరియు ఉత్తర కోస్తా జిల్లా ప్రతినిధి అయినటువంటి ముమ్మడి సుబ్బారావు మా దగ్గర ఆధ్వర్యంలో మేము ప్రెస్ మీట్ వచ్చే ముందుగా సుబ్బారావు గారు వివరించిన తర్వాత కొన్ని విషయాలు మేము సంఘం తరఫున అందరూ మాట్లాడతాం. మందకృష్ణ మాదిగ గారు అన్నగారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం, అలాగే అన్న చెప్పినట్లుగా రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గీకరణ పైన కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ నిధులు చార్టర్ కానివ్వండి, ఈ ప్రభుత్వం బలహీన వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తూట్లు పొడిచి దారి మళ్లించే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆ బహుజనులందరి యొక్క సమస్యల పైన కూడా న్యాయం జరిగేందుకు ఎన్డీఏ కూటమి తప్పకుండా వాళ్ళకి సహకరిస్తుందని, అలాగే ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఒక కార్యాచరణతోటి నియోజకవర్గంలో తిరుగుతూ తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులు కాకుండా వాళ్ళలో ఉన్న మాదిగ సోదరులు సోదరిమణులు అందరినీ కూడా ఒక కూటమి కింద వీళ్ళందరితోటి ఒక కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మందకృష్ణ మాదిగ గారికి అభినందనలు తెలియజేస్తూ వారికి వారి యొక్క సోదరులకి ఏదైతే వారి ఎంఆర్పిఎస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. తనను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే రాజమండ్రి 50 వార్డులోని ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలను, త్రాగునీటిని అందిస్తానని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ పార్టీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య అన్నారు. గురువారం ఆయన రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ప్రజల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశానని గుర్తు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం రిలే నిరాహార దీక్ష చేశానని అన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఉద్యమించానని అన్నారు. లోక్సత్తా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించానని వివరించారు. ఉద్యమాలు, ప్రజల సమస్యలపై చేస్తున్న పోరాటం చూసి జై భారత్ పార్టీ వ్యవస్థాపకులు జేడి లక్ష్మీనారాయణ రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించారని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పూర్తి స్థాయిలో రాజమండ్రి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంతాల్లో నివసిస్తున్న 50% పైగా ప్రజలకు గోదావరి నీరు అందించడం లేదన్నారు. స్థానికంగా దొరికే చరిత్రాత్మకమైన కట్టడాలు, తయారు అయ్యే వస్తువుల గురించి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు తెలియజేయాలని అన్నారు. స్థానికంగా తయారయ్యే రత్నం పెయింట్స్ గురించి ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. తను రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిలోని డ్రైనేజీలు, రోడ్లు, చరిత్ర కట్టడాలు పరిరక్షించడంతో పాటు వాణిజ్య ప్రాంతమైన రాజమహేంద్రవరానికి రోజు వేల సంఖ్యలో లారీ, ఇతర వాహనాలు వస్తూ పడుతూ ఉంటాయి. లారీ డ్రైవర్లకు విశ్రాంతి తీసుకోవడానికి షెడ్ ఏర్పాటు చేస్తామన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు కృష్ణ చైతన్య. నేను జై భారత్ నేషనల్ పార్టీ నుంచి రాజమహేంద్రవరం సిటీ శాసనసభకు పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ముందుగా నా గురించి చెప్పాలంటే నేను BA ఇన్ పొలిటికల్ సైన్స్. గతంలో నేను లోక్సత్తా పొలిటికల్ పార్టీకి, లోక్సత్తా ఉద్యమ సంస్థ కూడా వర్క్ చేశాను. కొన్నేళ్ల పాటు లోక్సత్తా యూత్ వింగ్ అయిన యూత్ ఫర్ బెటర్ ఇండియా కొరకు కూడా నేను పనిచేయడం జరిగింది. 2 నెలల క్రితం ఇండిపెండెంట్గా ఒక 3 రోజుల పాటు ప్రత్యేక హోదా, విభజన హామీలు పూర్తి స్థాయిలో సాధించుకోవాలని చెప్పి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు 3 రోజులు రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. నేను చేసిన కొన్ని సేవలకు, నా సమయాన్ని బట్టి కావచ్చు, నా శక్తిని బట్టి కావచ్చు, నాకున్న వనరులను బట్టి కావచ్చు, లక్ష్మీనారాయణ గారు గుర్తించి జై భారత్ నేషనల్ పార్టీ గలం, విధి విధానాలు కూడా రాజమహేంద్రవరంలో కూడా వినిపించాలి అని చెప్పి శాసనసభకు నన్ను ఎంపిక చేశారు. ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాజమహేంద్రం కొరకు రాబో రోజుల్లో పూర్తి స్థాయిగా నేను పనిచేస్తాం, పార్టీ తరపు నుంచి కూడా పనిచేస్తాను అని రాజమహేంద్ర ప్రజలకు మీడియా ముఖంగా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. రాజమహేంద్రవరంలో నేను గమనించిన సమస్యలు ఏంటి అంటే, ప్రత్యేకించి నేనేదో
అద్భుతాలు జరిగిపోవాలి, ఒక రోజులో మార్పు జరిగిపోవాలి అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వాల నుంచి ఆశించడం లేదు. కానీ కనీసం ఏవైతే బేసిక్ ఫండమెంటల్స్ ఉన్నాయో ఆ బేసిక్ ఫండమెంటల్ నీడ్స్ కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు సాధారణ ప్రజలకో లేకపోతే దిగువ మధ్యస్థాయి ప్రజలకో అందించకుండా కేవలం తాను లోకల్ అభ్యర్థినని ఎప్పుడూ అందుబాటులో ఉంటానని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ చెప్పారు. గొందేసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం జరిగింది. నిత్యం పార్టీ కోసం పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి వంటి నాయకుల వల్ల పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతుందని, పోటీ చూసే అభ్యర్థులు కూడా చాలా ధైర్యంగా ఉండవచ్చున్నారు. గొందేసి శ్రీనివాసరెడ్డిని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఈ సందర్భంగా అభినందించి సత్కరించారు. సంపూర్ణ మద్దతు తెలియజేసి జగన్ను సంరక్షించుకోవాలన్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు నాయకులను పరిచయం చేశారు. సీనియర్ నాయకులు ఎనుగొండ లక్ష్మి తదితరులు మాట్లాడారు. 7వ రోజున ఎలక్షన్, ఈ 16 రోజులు కూడా మన సైనికుల్లా పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గకపోతే ఆయనకి ఏం అవ్వదు, మనకే లాస్. అదేవిధంగా ఇక్కడ వేణు గారు మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు. మీకు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి మంత్రి అయితే ఎంత ఉపయోగమో మీరే ఆలోచించారు. ఆయన ఒక నిమిషం తీరిక లేకుండా తిరుగుతాడు, కష్టపడతాడు ఆయన అంత వయసులో కూడా. సో నేను ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. అంతకుముందు రాజకీయాల్లో లేను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో వచ్చాను. అంటే ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఎంత చేయొచ్చు అనేది రాజశేఖర రెడ్డి గారు పిలుపుచ్చారు. సో నేను ఇక్కడే ఉంటాను. ఇందాక శ్రీను చెప్పాడు, నేను లోకల్ వ్యక్తిని, ఎక్కడో 2 బ్యాగులు వేసుకుని రాజమండ్రిలో దిగలేదు. గత 25 సంవత్సరాలుగా రాజమండ్రిలోనే ఉంటూ ప్రాక్టీస్. సో మీకు ఆవిడ దూరంలో ఉన్నాను, 5 నిమిషాల్లో నా దగ్గరికి రావచ్చు. ఒకవేళ నేను దొరకపోయినా మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారిని కూడా మంచి స్థానంలో చూడాలనేది నా కోరిక. ఎందుకంటే ఇలాంటి నిస్వార్థంగా పార్టీకి సేవ చేసే వ్యక్తులు చాలా అరుదు, చాలా కష్టపడుతున్నారు పగలు రాత్రి. అసలు నేను ఆయన చూస్తుంటే ఇలాంటి వ్యక్తులు 10 మంది ఉంటే అభ్యర్థులు కళ్ళు పోసుకుని పడుకోవచ్చు ఇంట్లో అనుకుంటున్నాను. సో ఇంకోటి మీకు అందరికీ ఏంటంటే, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ఆయనకు ఒక లక్ష్యం, ఆశయం ఉంది. ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అని చెప్పి 33 సంక్షేమ పథకాలు పెట్టి మధ్యవర్తులు దళారు లేకుండా డబ్బు ఖాతాలో జమ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల పేదరికం 12% ఉన్నదల్లా 4.8కి వచ్చింది. ఆయన ఆశయం ఏంటంటే పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ ఈరోజు ఉదయం 8 గంటల నుండి కడియపులంక హోల్సేల్ పూల వర్తకులను కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు. ముందుగా ప్రముఖ నర్సరీ రైతు కీర్తిశేషులు పల్లా వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారని, హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వ్యాపారుల ఇబ్బందులు పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సమగ్రతను, సంపదను కాపాడాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నారు. విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ 2 పార్టీలు రాజధాని నిర్మించడం, పోలవరం పూర్తి చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే వైఎస్ షర్మిలమ్మ నాయకత్వంలో సంక్షేమ పాలన అందించి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు వీరవరం గ్రామంలో కాంగ్రెస్ పథకాలను వివరిస్తూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా తనని, రాజమండ్రి ఎంపీగా గిడుగు రుద్రరాజును గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో కేటీ రామారావు, ఉలిశెట్టి సత్యబాబు, సత్యనారాయణ రాజు, బండారు గోవిందరాజు, చిన్నారావు, శ్రీనివాసు, సుధా, వీరభద్రరావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గోకవరం శివారు కృష్ణునిపాలెం గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం
జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నూతన ఓటర్లతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ప్రొఫెషనల్ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తేజస్విని, కాకినాడ పార్లమెంటు జనసేన ఇన్ఛార్జ్ తోట సుధీర్, జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. సమావేశంలో కొత్త ఓటర్లు మాట్లాడుతూ ఈరోజు యువతను అన్ని రకాలుగా జగన్ రెడ్డి మోసం చేశారని, మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తానని, పాదయాత్రలో యువతను నమ్మించి మోసం చేశాడని, రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమైందని, ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు పోతున్నామని అన్నారు. ఇంట్లో సొంత చెల్లి, తల్లి నమ్మని మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మాలని వారు జగన్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మంగా రౌత్, కృష్ణ రామకృష్ణ, అలాగే కన్నబాబు, భరత్ బాబు, ఉంగరాల రాము, దాసరి తమ్మన్న దొర, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వినూత్నమైనటువంటి విధానంలో రాజకీయాలంటే ఏదో పెద్దోళ్ళు కథ చేసుకోవడం, వాళ్ళు చెప్పాడు మన ఓట్లేసేయడం అనేటటువంటి విధానం కాకుండా భావి తరాల భవిష్యత్తును ఊహించుకొని ముందుకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్లాల్సినటువంటి భావితర పౌరులు మీ అందరి యొక్క ఆలోచనలకి అనుగుణంగా రేపు రాబోయే ప్రభుత్వంలో పనిచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో అది ఆదర్శంగా గోకవరం గ్రామంలో, మన గోకవరం మండలంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ సందర్భంగా వచ్చినటువంటి ప్రత్యేక ముఖ్య అతిథి సోదరిమణి తేజస్విని గారికి, జనసేన ఇన్ఛార్జి నాకు పుత్ర సమానుడు రమేష్ గారికి, మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తును త్యాగం చేసిన నాయకులు అక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈసారి ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే మన రాష్ట్రాన్ని, మనల్ని కాపాడగలిగే వాళ్ళే ఇక్కడ ఎవరు లేరు. ఇంకా మన జగ్గంపేట విషయానికి వద్దాం. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. మా నెహ్రూ గారిని పొందిన మీరందరూ జగ్గంపేటలో ఉన్న ప్రతి ఒక్కరు అదృష్టం ఉంటుంది. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, అంతేకాకుండా ఎంతో సీనియర్ నాయకులు, పార్టీలో ఏది చెప్తే అది జరిగే పరిస్థితి. అయినా కూడా ఆయన ఎప్పుడు పోరాడేది దేనికోసమో తెలుసా అండి? ఆయన పోరాడేది రాజమండ్రిలో. సో మనం ఇక్కడ స్టూడెంట్స్గా వచ్చాం ఇక్కడ మీటింగ్కి. సో నేను ఒక చెప్పాలనుకుంటున్నాను. నేను చదువుతుంది స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ ఉన్న స్లోగన్ ఏంటంటే నెంబర్స్ నెవర్ లై. అంటే ఇక్కడ సో మనం అనుకోవచ్చు ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు, సో బ్యాడ్గా చెప్తున్నారు అని. బట్ నేను ఒక చెప్తాను, మనకి రీసెంట్గా ఒక డేటా రిలీజ్ అయింది. సో ఆ డేటా ఏంటంటే మన ఇండియాలో ఉన్న 29 సీఎంస్లో రిచెస్ట్ సీఎం ఎవరు అని. సో అందులో మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొజిషన్లో ఉన్నారంటే టాప్ 1 or 2 విత్ 400+ crores ఆఫ్ వెల్త్. మొత్తం 29 సీఎంస్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 or 2లో ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏ పరిస్థితిలో ఉందని చూస్తే వన్ ఆఫ్ ద పూరెస్ట్ స్టేట్. ఐ థింక్ మీరు పాల్కి శర్మ గారి గురించి వినే ఉంటారు. షీఈ్ వన్ ఆఫ్ ద టాప్ జర్నలిస్ట్. సో ఆమె ఏం చెప్పారంటే ఇండియాలో ఉన్న 29 స్టేట్స్లోని పేదరికంలో ఉన్న స్టేట్స్ బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ కొన్ని ఇయర్స్లో శుక్రవారం పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం, శుక్రవారం సువిధ, సి విజువల్, ఎంసీసీ, మీడియా సెల్, మీడియా మానిటరింగ్ సెల్, 1950 కాల్ సెంటర్, ఎన్వీఎస్పీ విభాగం, చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీల విభాగాలను పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సువిధ ద్వారా అనుమతుల కోసం ఆన్లైన్ ద్వారా నేరుగా వచ్చిన దరఖాస్తులు వివరాలు తెలుసుకున్నారు. ఆన్లైన్ ద్వారా వస్తున్న దరఖాస్తులకు సంబంధించి నేరుగా ఆయా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయా ప్రతులను అందజేయాల్సి ఉంటుందని కలెక్టర్ మాధవిలత తెలియజేశారు. సి విజిల్కి వస్తున్న ఫిర్యాదులను 33 నిమిషాల లోపుగా పరిష్కారం చేయడం జరుగుతున్నట్లు తెలిపారు. ఎంసీసీ ఉల్లంఘనలకు సంబంధిత నియోజకవర్గాల వారీగా రికార్డులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ మేరకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల ద్వారా నోటీసు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్శనలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కృష్ణనాయక్, డిపిఆర్ఓ ఐ కాశయ్య, రుడా, వీసీ బి బాలస్వామి, మార్కెటింగ్
ఏడీఎం సునీల్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ఎన్నికల ప్రచారంలో రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్. వార్డు పర్యటనలో రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రా. ఆత్మీయ వాతావరణంలో నూతన వైశ్య హాస్టల్ గృహ ప్రవేశం. ఇవే ఇప్పుడు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.